హలో ఫ్రెండ్స్, మల్లెపూల సీజన్ స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అంటే మార్చి మొదటి వీక్ నుంచి కూడా ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. మా గార్డెన్లో మొగ్గలు వచ్చి పూలు తయారవుతున్నాయి. ఈ టైంలో నేను ఎలాంటి ఫర్టిలైజర్ తప్పకుండా ఇవ్వాలి, దానివల్ల పువ్వులు పెద్దవిగా మంచి సువాసనతో వస్తాయి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి. పువ్వులు ఒక్కటే కాదండి, మొక్క వేరు వ్యవస్థ అంతా కూడా స్ట్రాంగ్గా తయారవ్వటానికి, మొక్క బుషీగా పెరిగి ఆకులు గ్రీనిష్గా రావడానికి కూడా ఒక మంచి ఫర్టిలైజరు బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో ఇవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. దాని ద్వారా మీరు అన్ని వీడియోస్ మీకు తెలుస్తాయండి. అన్ని సీజన్లో వచ్చే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు వీడియో ద్వారా అన్నీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాని ద్వారా మీకు వచ్చే అన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇక ఎందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మల్లెపూలు ఈ సీజన్లో బాగా పూయాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ను మనము ఫాలో అవ్వాలండి. ఈ సీజన్లో అంతా కూడా మల్లెపూలు బాగా పూయాలంటే ఈ టిప్స్ను మనము ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. మొదటి టిప్ ఏంటంటే సన్లైటు. మల్లె చెట్టు అనేది ఒక అందమైన సువాసన గల పూల మొక్క. ఇండ్లల్లో పెంచుకునే అతి ముఖ్యమైన పూల మొక్కలలో మల్లె మొక్కకి ఎప్పుడు మొదటి స్థానం ఉంటుంది. చాలామంది ఇండ్లల్లో ఎలాంటి పూల మొక్క లేకపోయినా మల్లె చెట్టు అయితే కంపల్సరీ పెంచుకుంటూ ఉంటారండి. ఇలాంటి ఇండ్లు మనం చాలామంది దగ్గర చూడొచ్చు. చాలా ప్లేసుల్లో ఏ పూల మొక్క లేకపోయినా మల్లె చెట్టు అయితే చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఈ సీజన్లో మంచి ఫ్లవరింగ్ రావాలంటే ఈ మొక్కకి లైటింగ్ విషయంలో మనం చాలా కేర్ తీసుకోవాలండి. నేల మీద పెట్టుకున్న మొక్కకైతే పర్వాలేదు, కానీ టబ్స్లలో టెర్రస్ మీద పెంచుకుంటున్న మొక్కకైతే 6 to 8 hours కంపల్సరీ సన్లైట్ అవసరము. మంచి ఎండ తగిలే ప్లేస్లలో మనము టబ్స్ను కానీ లేదా కుండీలను కానీ పెట్టుకున్నట్లయితే మొక్క స్ట్రాంగ్గా డెవలప్ అయ్యి ఎక్కువ బుషీగా ఎక్కువ ఫ్లవరింగ్స్ వస్తాయి. సో మొదటి టిప్ ఏంటంటే సన్లైట్ తక్కువగా ఉన్న చోట మొక్క సరిగ్గా డెవలప్ అవ్వదండి, ఫ్లవరింగ్ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్పు సన్లైటే. సెకండ్ ఇంపార్టెంట్ టిప్పు సాయిల్ మిక్స్. మల్లె మొక్కకి వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్, రిచ్ సాయిల్ మిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. 2-3 years ప్లాంట్ లేదా ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్నట్లయితే టెర్రస్ మీద పెంచుకున్నట్లయితే కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. అలా కాకుండా జస్ట్ 1 year ప్లాంట్ లేదా 6 months ముందు పెట్టుకున్న ప్లాంట్ అయితే ఒక 2-3 inches వరకు మట్టిని తీసేసి తర్వాత దానికి మంచి కంపోస్ట్, నీమ్ కేక్ పౌడరు ఇలాంటివి ఇచ్చిన తర్వాత పైన ఒక లేయర్గా మళ్ళీ మట్టిని కప్పేసామనుకోండి, ఇలాంటి సాయిల్ మిక్స్ అయితే సరిపోతుంది. పాత మొక్క అయితే ఒక 2-3 years బ్యాక్ మొక్క అయితే కంపల్సరీ దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఇక వాటరింగ్ విషయానికి వస్తే కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ టైంలో వాటర్ ఇవ్వండి, కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్లో వాటర్ ఇవ్వద్దు. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ప్రూనింగ్ అండి. నేనైతే ఆల్రెడీ ప్రూనింగ్ చేసేసుకున్నాను. కొత్తగా చిగుళ్ళు రావటం, మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీలో ఎవరైనా ఇంకా ప్రూనింగ్ చేసుకోకపోతే ఇప్పటికైనా మీరు ప్రూనింగ్ చేసుకోండి. టెర్రస్ మీద కంటైనర్లో పెంచుకుంటున్న మొక్కలైతే హార్డ్ ప్రూనింగ్ చేయండి. అలా కాకుండా నేల మీద పెట్టుకొని పైకి అంటే టెర్రస్ మీదకి ఏదైనా పాకిన మొక్కలైతే ఆకులన్నీ దులిపేసుకొని లేత కొమ్మలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా కట్ చేసేయండి. మొక్క చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, మంచి మొగ్గలు వస్తాయి. ఇక ప్రూనింగ్ కంప్లీట్ అయ్యి చిగుర్లు కొమ్మలు వచ్చి మొగ్గలు కూడా స్టార్ట్ అయినప్పుడు మనము చెట్టు అంతా చెక్ చేసుకోవాలండి. ఏ కొమ్మ అయితే మొగ్గలు రాకుండా చిగుర్లు మాత్రమే ఉన్నాయో ఆ కొమ్మను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు అక్కడ 2 branches వచ్చి మొగ్గలు స్టార్ట్ అవుతాయి. దీనివల్ల కూడా ఎక్కువగా మొగ్గలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం అన్ని కొమ్మలు చూసుకోవాలండి. ప్రతి కొమ్మలో కూడా మొగ్గలు వచ్చాయా లేదా అనేది చూసుకుంటే మనం దాన్ని బట్టి మనకి మొగ్గలు వచ్చినట్లయితే ఆ బ్రాంచ్ అలానే వదిలివేయాలి. లేదా మనకు చిగుర్లు మాత్రమే కంటిన్యూస్గా వస్తున్నట్లయితే ఆ బ్రాంచ్ని కట్ చేసుకున్నట్లయితే మనకి అక్కడి నుంచి 2 పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి వాటికైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయండి.
ఇలాంటి టిప్స్నంతా మనం ఫాలో అవుతూ మొగ్గలు వచ్చి పూలు తయారయ్యే టైంలో ఈ ఫర్టిలైజర్ని కానీ మనం తప్పకుండా ఇచ్చామనుకోండి, పువ్వులు కూడా పెద్దవిగా మంచి సువాసనతో వస్తాయండి. పువ్వులు ఒక్కటే కాదండి, మొక్క వేరు వ్యవస్థ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా తయారయ్యి మొక్క బుషీగా పెరిగి ఆకులు కూడా గ్రీనిష్గా రావడానికి కూడా ఈ ఫర్టిలైజర్ చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే ఎన్పీకేలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ఫరస్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ ఏవంటే ఎనిమల్ మాన్యూర్స్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ మాన్యూరు, హార్స్ మాన్యూరు, ఇంకా రాక్ ఫాస్ఫేట్, ఇదైతే వెజిటేరియన్స్ రాక్ ఫాస్ఫేట్ యూస్ చేసుకోవచ్చండి బోన్ మీల్కి ఆల్టర్నేటివ్గా. ఇంకా బోన్ మీలు వీటిల్లో అయితే ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో నేను మస్టర్డ్ కేక్ను ఇంకా జాగరి అంటే బెల్లాన్ని కూడా యాడ్ చేశానండి. మస్టర్డ్ కేక్ పీస్లో న్యూ గ్రోత్ రావడానికి ఇది ప్రమోట్ చేస్తుంది, మొగ్గలు పువ్వులు రావడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇందులో మెగ్నీషియము, సల్ఫరు, మాంగనీసు, జింక్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మస్టర్డ్ కేక్ పౌడర్ అయితే చాలా బాగా పనికొస్తుంది. నేనైతే కౌడంగ్ కంపోస్ట్ కేక్స్ అండి, అదొకటి, కొద్దిగా జాగరి, కొద్దిగా మస్టర్డ్ కేక్ పౌడర్ వాడాను. ఇంకా దీంట్లో నేను ఒకటి చెప్పటం మర్చిపోయానండి, వుడ్ యాష్ కూడా యాడ్ చేశానండి. వుడ్ యాష్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రూట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా రావడానికి, ఇంకా రెసిస్టెన్సీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి, డిసీజెస్ నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ వుడ్ యాష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నేను బెల్లం యాడ్ చేశాను కదా, అదేంటంటే బెస్ట్ మీడియం అండి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి, ఇంకా ఫెర్మెంటేషన్ కూడా ప్రాసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక 2-3 రోజుల వరకు అలా ఉంచేసి మనం రోజు కదుపుతూ ఉంటే మంచి ఫర్టిలైజర్ తయారవుతుందండి. చూడండి ఎంత చక్కగా తయారైందో ఈ ఫర్టిలైజరు. దీన్ని ఇప్పుడు ఎంత రేషియోలో మొక్కకి ఇస్తున్నానంటే, నేను ఈ డబ్బా ఒకటి ఉంది కదండి, అది 2 లీటర్స్ డబ్బా అండి. ఆ 2 లీటర్స్ డబ్బాని ఒక 20 లీటర్స్ వాటర్లో కలిపాను, అంటే 1:10 రేషియో అండి. ఈ రేషియో ప్రకారం మనం వాటర్ కలిపిన తర్వాత ఇది మొక్కలకు నేను ఇస్తున్నాను. ఒక మల్లె మొక్కకే కాదండి, అన్ని రకాల మొక్కలకి మనం, అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. నా దగ్గర మల్లె మొక్కతో పాటు సన్నజాజి తీగ, ఇది కూడా చూడండి ఒక్కసారి ఎంత చక్కగా ఫ్లవరింగ్ వస్తుందో. ఇది కూడా మల్లె జాతికి సంబంధించినవే అండి, ఇవన్నీ తీగ జాతులు కదా, ఇవి కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇప్పుడు సీజన్ వీటికి కూడా స్టార్ట్ అయ్యిందండి. ఇది కంటైనర్లో పెంచుకుంటున్న సన్నజాతి తీగ, దీనికి కూడా నేను ఇస్తున్నాను ఈ ఫర్టిలైజర్ని. ఇంకా మన గార్డెన్లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. ఇచ్చిన తర్వాత మనమైతే మంచి రిజల్ట్ చూడొచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత మనము 1 వీక్ 10 డేస్ తర్వాత మన మొక్కల్లో వచ్చే మనము ఒక రిజల్ట్ చూసిన తర్వాత మనకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ముఖ్యంగా మల్లె మొక్కలు అయితే చాలా ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చి మొక్క బుషీగా తయారవటమే కాకుండా పూలల్లో కూడా మంచి సువాసన అయితే వస్తుంది. ఖర్చు లేని ఒక మంచి ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కలకు ఏ విధంగా అందించవచ్చో ఈరోజు మనం వీడియోలో చూసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.